నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16:3 రాయబడింది. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఈ మాట చెప్తున్నాడు. మనము అలాంటి భారములు భరించలేమని, ఆ భారభరితమైన జీవితంలో మనం ముందుకు కొనసాగలేమని దేవునికి ఎరిగి, దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి అని గొప్ప ఆహ్వానాన్ని తెలియజేశాడు. మనిషి ఎన్నో భారాలు గుండా వెళ్తాడు. పాప భారము, శాప భారము, రోగం అనే భారము, ఎన్నో బాధ్యతలు, ఈ విషయాలన్నిటిలో అది మోస్తూ దాంట్లోంచి వెళ్తూ నలిగిపోతూ ఉంటారు. దేవుడు వీటిని ఎరిగి దేవుడు ఏమంటున్నాడంటే, అవి నా మీద మోపము, అప్పుడు నీకు విశ్రాంతి కలుగును, అంతేకాదు అప్పుడు నీ ఉద్దేశములను నేను సఫలం చేయదు అంటాడు. మరొకసారి దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. కమ్, లే యువర్ బర్డెన్స్ ఆన్ మీ. ఈ చక్కగా రైట్ కమిట్ యువర్ వర్క్స్, రోల్ అవే యువర్ వర్క్స్ ఆన్ మీ అని అంటాడు. ఇంకొక తెలుగు ట్రాన్స్లేషన్లో ఇలాగుంటుంది, నువ్వు చేసే ప్రతి దాంట్లో సహాయము కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగుము, నీవు జయము పొందుతావు అని చక్కగా ఇంకో తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలి. కాబట్టి మనం విజయం మన చేతిలోనే ఉన్నది. మనం ఆయన మీద, ఆయన వైపు మన ప్రతి పరిస్థితిని పెట్టగలిగితే ఆయన ప్రతి మెసేజ్గా మార్చేవాడై ఉన్నాడు. ప్రతి భారమును సులువుగా చేసి మనకి విజయమునిచ్చి నడిపించేవాడై ఉన్నాడు. ఆమేన్.